ఈరోజు నీ జీవితంలో కూడా అక్కర్లేని సమస్యలో నువ్వు ఇరుక్కున్నావు. నువ్వు ఆశపడే దిగింది, అవునా కాదా? నువ్వు ఆశపడే చేసింది. అపవాది ఆకర్షణీయ శక్తికి నువ్వు లొంగిపోయావు. యూ నీడ్ టు క్రై ఫర్ హెల్ప్. దేవా మోసపోయిన ప్రభా, దేవా స్కామ్ అయిపోయిన ప్రభా, దేవా లొంగిపోయిన ప్రభా, దేవా పడిపోయిన ప్రభా, నాకు విడుదల దయచే ప్రభా. ఎందుకంటే జీవము మరణము నాలుక విషము, ఏది కావాలో కోరుకో, నీ నోటి ఫలమునే నువ్వు అనుభవిస్తావని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నీవు చెప్పాలంట, నువ్వు పలకాలంట, నువ్వు తెలియజేయాలంట. చెప్పు, నాకు ఇంక దీంతో లేదు, ఈ పాపంతో నాకు అవ్వదు, ఈ పాపం నాకు వద్దు, నేను ట్రాప్ అయిపోయాను, నేను మోసపోయాను, నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి, నాకు జయం కావాలి. ఈరోజు చాలామంది భయాల్లో ఉన్నారు, మనుషుల అభిప్రాయాల్లో లొంగిపోయి ఉన్నారు. మనుషుడికంతా ఈరోజు ఈ తరం ఎలాగైపోతుందంటే, ఇంత నాలెడ్జ్ ఇంత వచ్చిన తర్వాత ఒపీనియన్స్ ఎక్కువైపోయాయంట. ద నెంబర్ 1 ఒపీనియన్ ఈరోజు తరానికి ఏంటి తెలుసా? ఏఐ అంట. ఏంటి? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావాలి. రియల్ ఇంటెలిజెన్సీ వద్దు, ట్రూ ఇంటెలిజెన్సీ వద్దు, రియాలిటీ వద్దు, ఆర్టిఫిషియలే కావాలి. ఎంతమంది దేవుని మీద ఆధారపడుతున్నారు? ఈరోజు అడగండి, దేవా నీ జ్ఞానం నాకు దయచేయి. ఈ చిత్తం కాదు నాకు, ఈ సొల్యూషన్ కాదు నాకు నువ్వు చెప్పాలి ప్రభువా. ఈరోజు ఎంతమంది అండి నిజంగా బంధకాలు ఉన్నారు? దేవుడు ఈ రాత్రి మనకి సంపూర్ణ విడుదల. సీ నౌ దిస్ టైమ్ వి గోనా ప్రే. ఆర్ యు రెడీ? మనం కొద్దిసేపు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే, ఒక పట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ఎలా ఉండాలంటే, ఒక్కొక్కరు ఆదికాండం 32లో చూస్తే యాకోబు నిర్ణయిస్తాడు. చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పాను కానీ మళ్ళీ చెప్తాను. యాకోబు నిర్ణయిస్తాడు. ఏమని తెలుసా? తన భార్యను పంపించేస్తాడు, ఆస్తుల్ని అందరం పంపించేస్తాడు, బిడ్డలను అందరం పంపించేస్తాడు. ఆ రాత్రి నిర్ణయిస్తాడు. ఏంటి? ఈ రాత్రి నేను దేవుడు తేల్చుకోవాలి. ఆయన ఒక్కడే ఉంటాడంట. ఆయన ఒక్కడే ఉన్నాడు. దేవుడు వస్తాడని చెప్పాడు ముందు? చెప్పలే. కానీ ఆయన అరేంజ్మెంట్కి దేవుడు చూస్తాడు. ఈయన నా కొరకు వెయిట్ చేస్తున్నాడు, పాపం వెళ్దాం. ఇదిగో దేవుడు అదే నీతో కూడా చెప్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే దేవుడు నిన్ను ఎన్కౌంటర్ చేయబోతున్నాడు. దేవుడు అక్కడ చూస్తే యాకోబు దేవుని కొరకు ఎదురు చూశాడంట. దేవుడు వచ్చాడంట.